Cell is the basic unit of life. సెకండ్ చాప్టర్ కణం జీవుల యొక్క మౌలిక ప్రమాణం. సో ఈ చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ మేడప్ ఆఫ్ సెల్స్. అన్ని జీవరాశులు కణాలతో ఏర్పడతాయి. లివింగ్ ఆర్గానిజమ్స్లో మనకి మైక్రో ఆర్గానిజమ్స్ అతి చిన్న జీవి దగ్గర నుంచి అతి పెద్ద యానిమల్ తీసుకున్నప్పుడు అన్ని యానిమల్స్లో కూడా బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్, కణాలతో తయారవుతుంది. బాడీ మొత్తం సెల్స్తో ప్రిపేర్ అవుతుంది. కాబట్టి సెల్ ఈజ్ ఏ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. అంటే కణం అనేది జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. అంటే మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ మన బాడీకి స్ట్రక్చర్ను తయారు చేసేవి సెల్సే. ఈ సెల్స్ లేకపోతే మన బాడీలో స్ట్రక్చర్ అనేది ఉండదు, అదేవిధంగా ఫంక్షనింగ్ కూడా ఉండదు. మన బాడీలో మనకి అన్ని పార్ట్స్ చేసేటటువంటి ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ఫంక్షన్ చేయడం జరుగుతుంది. సో ఆ ఫంక్షన్ చేసేటటువంటి ప్రతి ఒక్క పార్ట్ కూడా సెల్స్ తోటి ప్రిపేర్ అవుతుంది. సో ఇఫ్ ద సెల్ ఈజ్ నాట్ ప్రజెంట్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఈజ్ ఆబ్సెంట్. ఓకే, బాడీలో ఈ సెల్స్ అనేవి లేకపోతే మన బాడీకి స్ట్రక్చర్ ఉండదు, మన బాడీలో ఆర్గాన్స్ చేసేటటువంటి ఫంక్షనింగ్ కూడా ఉండదు. కాబట్టి సెల్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని చెప్తారు. అంటే కణం అనేది జీవుల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం అని చెప్తారు. ఈ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని అడుగుతారు. జీవుల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం ఏమిటి అని అడిగినప్పుడు ఆన్సరు సెల్ లేదా కణం. నెక్స్ట్ స్మాలెస్ట్ అండ్ బిగ్గెస్ట్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ తీసుకున్నట్లయితే అతి చిన్న మొక్క, ద స్మాలెస్ట్ ప్లాంట్ ఈజ్ మాస్ ప్లాంట్. దీన్ని మాస్ మొక్క అంటారు. ఇది చిన్న మొక్క. ఇది మనకి స్టెప్స్ మీద, తడిగా ఉన్నటువంటి గోడల మీద, మెట్ల మీద, తడిగా ఉన్నటువంటి మెట్ల మీద మనకి ఈ మాస్ మొక్కలు పెరుగుతూ ఉంటాయి. ఇవి గ్రీన్ కలర్లో మనకి ఒక కార్పెట్ లాగా కనిపిస్తూ ఉంటాయి. సో వీటిని మాస్ ప్లాంట్స్ అంటారు. నెక్స్ట్ అతి పెద్ద మొక్క, దీన్ని కోనిఫెర్ ప్లాంట్ అంటారు. ఇది మోర్ దాన్ 100 feet 100 అడుగులకు పైన ఉన్నటువంటి మొక్క, లాంగెస్ట్ ప్లాంట్ కోనిఫెర్. అట్లా కాకుండా మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో రెడ్ వుడ్ ఉన్నట్లయితే రెడ్ వుడ్ కూడా అతి పెద్ద మొక్క అని చెప్తారు. లాంగెస్ట్ ప్లాంట్లో ఫస్ట్ రెడ్ వుడ్ ఉంటుంది. ఇది 380 feet 380 అడుగులు 380 feet 380 అడుగులు ఎత్తు ఉంటుంది. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకి రెడ్ వుడ్ ఉన్నట్లయితే రెడ్ వుడ్ అని పెట్టుకోవాలి, లేకపోతే కోనిఫెర్ ప్లాంట్ ఉంటే కోనిఫెర్ ప్లాంట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ అతి చిన్న జంతువు, స్మాలెస్ట్ యానిమల్, బ్యాక్టీరియా అండ్ వైరస్. బ్యాక్టీరియా అండ్ వైరస్ ఆర్ స్మాలెస్ట్ యానిమల్స్ ఇన్ లివింగ్ వరల్డ్. మనకి భూగోళం మీద అతి చిన్న జంతువులు ఏంటి అంటే బ్యాక్టీరియా మరియు వైరస్. నెక్స్ట్ అతి పెద్ద జంతువు, బిగ్గెస్ట్ యానిమల్, బ్లూ వేల్. దీన్ని నీలి తిమింగలం అంటారు. సో ఈ బ్లూ వేల్ అనేది మనకి భూమి మీద, ఎర్త్ మీద ఉన్నటువంటి బిగ్గెస్ట్ యానిమల్. ఓన్లీ ల్యాండ్ మీద బిగ్గెస్ట్ యానిమల్, భూమి మీద నివసించే అతిపెద్ద జంతువు ఏది అంటే ఎలిఫెంట్ అని ఆన్సర్ చేయాలి. కేవలం ఎర్త్, భూమి మీద మాత్రమే నివసించే అతిపెద్ద జంతువు ఏది అంటే ఎలిఫెంట్ అని ఆన్సర్ చేయాలి. అట్లా కాకుండా మొత్తం ఓవరాల్గా భూమి మీద, నీటి మీద అతిపెద్ద జంతువు, భూమి మీద నీటిలో నివసించే అతిపెద్ద జంతువు ఏది అంటే బ్లూ వేల్, నీలి తిమింగలం అని ఆన్సర్ చేయాలి. మొట్టమొదటిసారిగా మైక్రోస్కోప్ను తయారు చేసి బ్యాక్టీరియా, ఈస్టు, ప్రోటోజోవాల్ని, ఎర్ర రక్త కణాలని పరిశీలించినటువంటి శాస్త్రవేత్త యాంటోనీ వాన్ లీవెన్హాక్. యాంటోనీ వాన్ లీవెన్హాక్ ఈజ్ అ సైంటిస్ట్ ఫస్ట్ అబ్జర్వ్డ్ ద బ్యాక్టీరియా, yeast and protozoa and RBC, red blood cells, in his microscope. Is Antony van Leeuwenhoek. Antony van Leeuwenhoek. ఓకే, ఈ యాంటోనీ వాన్ లీవెన్హాక్ అనేటటువంటి సైంటిస్ట్ మొట్టమొదటిసారిగా అతను ప్రిపేర్ చేసినటువంటి మైక్రోస్కోప్లో అతను ఏమేమి చూశాడు, బ్యాక్టీరియాని చూశాడు, ఈస్ట్ని చూశాడు, ప్రోటోజోవాని చూశాడు, తర్వాత రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీని చూడటం జరిగింది. సో మీకు ఇక్కడ అడిగేటటువంటి బిట్, హూ ఈజ్ ద సైంటిస్ట్ ఫస్ట్ అబ్జర్వ్డ్ ద బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా అండ్ ఆర్బీసీ ఇన్ హిజ్ మైక్రోస్కోప్. సో ఇది క్వశ్చన్. దీనికి ఆన్సర్ యాంటోనీ వాన్ లీవెన్హాక్. ఓకే,
ఈ యాంటోనీ వాన్ లీవెన్హాక్ అనేటటువంటి సైంటిస్టు అతను ప్రిపేర్ చేసినటువంటి మైక్రోస్కోప్లో మొట్టమొదటిసారిగా బ్యాక్టీరియా, ఈస్టు, ప్రోటోజోవా, నెక్స్ట్ వచ్చేసి ఎర్ర రక్త కణాలని పరిశీలించడం జరిగింది. నెక్స్ట్ డిస్కవరీ ఆఫ్ సెల్, కణం యొక్క ఆవిష్కరణ. సో నెక్స్ట్ కణాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు కనుక్కున్నారు, ఎవరు చూశారు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. రాబర్ట్ హుక్ ఈజ్ ఏ బ్రిటిష్ సైంటిస్ట్. ఓకే, రాబర్ట్ హుక్ అనేటటువంటి ఒక బ్రిటిష్ సైంటిస్టు 1665లో ఈజ్ ద ఫస్ట్ అబ్జర్వ్డ్ ద థిన్ స్లైసెస్ ఆఫ్ కార్క్. ఇతను ఏం చేశాడంటే ఒక ఎండిపోయినటువంటి ఓక్ ట్రీలో ఉన్నటువంటి బెరడుని అతను ఒక పల్సని పొరలాగా కత్తిరించి మైక్రోస్కోప్లో చూశాడు. ఈ అబ్జర్వ్డ్ ద థిన్ స్లైసెస్ ఆఫ్ కార్క్ ఇన్ ఓక్ ట్రీ. ఓక్ చెట్టులో ఉన్నటువంటి ఆ బెరడు ఏదైతే ఉందో బెరడులో ఉన్నటువంటి పలసని పొరని స్లైసెస్ లాగా కత్తిరించి అతను మైక్రోస్కోప్లో చూశాడు. సో అతను మైక్రోస్కోప్లో చూస్తే అతనికి ఏం కనిపించాయి? ఈ అబ్జర్వ్డ్ ఈ రిజంబల్స్ ద ఎంప్టీ బాక్సెస్ ఆఫ్ హనీ కాంబ్. ఖాళీగా ఉన్నటువంటి తేనె తొట్టెలో ఉన్నటువంటి గదులు లాంటి నిర్మాణాలను ఇతను పరిశీలించాడు. తేనె తొట్టెలో ఖాళీగా ఉన్నటువంటి గదులు కనిపిస్తూ ఉంటాయి కదా, ఖాళీగా ఉన్నటువంటి తేనె తొట్టెలో ఎట్లా గదులు ఉంటాయో అట్లాగా కనిపించాయి. ఈ గదులు అనేవి రిజంబల్స్ టు ద ఎంప్టీ బాక్సెస్ ఆఫ్ హనీ కాంబ్. ఖాళీగా ఉన్నటువంటి తేనె తొట్టెలో ఉన్నటువంటి గదులు లాంటి నిర్మాణాలని ఇతను ఈ ఓక్ ట్రీ యొక్క బెరడు ఏదైతే ఉందో దాన్ని పల్సగా ఉన్నటువంటి స్లైసెస్ లాగా కత్తిరించి మైక్రోస్కోప్లో చూస్తే ఇట్లాంటి ఖాళీగా ఉన్నటువంటి గదులు కనిపించాయి. ఓకే, సో ఇతను ఈ కాల్డ్ దెమ్ యాజ్ సెల్స్, వీటిని కణాలు అని పిలిచాడు. ఈ రాబర్ట్ హుక్ అనే సైంటిస్టు ఆ ఖాళీగా ఉన్నటువంటి గదులని సెల్ అని, కణాలు అని పిలవటం జరిగింది. లాటిన్ లాంగ్వేజ్లో సెల్ మీన్స్ లిటిల్ రూమ్. చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ సెల్ అని అడుగుతారు. లాటిన్ భాషలో సెల్కి అర్థం ఏంటి అంటే లిటిల్ రూమ్. సో ఇది బిట్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ from where in which language the term cell is derived. ఓకే, సెల్ అనేటటువంటి ఈ టర్మ్ అనేది ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చింది అంటే లాటిన్ లాంగ్వేజ్. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ విచ్ లాంగ్వేజ్ ద సెల్ టర్మ్ ఈజ్ డెరైవ్డ్. ఏ భాష నుంచి మనకి సెల్ అనే పదాన్ని తీసుకున్నారంటే లాటిన్ లాంగ్వేజ్ నుంచి తీసుకోవటం జరిగింది. ఓకే, సో ఇన్ లాటిన్ లాంగ్వేజ్ ద సెల్ మీన్స్ లిటిల్ రూమ్, ఒక చిన్న గది అని అర్థం. నెక్స్ట్ అబ్జర్వేషన్ ఆఫ్ మ్యాచ్ స్టిక్, అగ్గిపుల్లలను పరిశీలించుట. అంటే అగ్గిపుల్లలో ఉన్నటువంటి కణాలు మనం పరిశీలిస్తున్నాం. అంటే రాబర్ట్ హుక్ ఓక్ చెట్టులో ఉన్నటువంటి బెరడుని అతను అబ్జర్వ్ చేస్తే అతనికి ఎంటీ హనీ కాంబ్ బాక్స్ లైక్ స్ట్రక్చర్స్ కనిపించాయి. తేనె తొట్టిలో గదులు ఎలా ఉన్నాయో అలాంటివి కనిపించాయి. సో కాబట్టి మనం కూడా ఇక్కడ అగ్గిపుల్లను మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అబ్జర్వేషన్ ఆఫ్ మ్యాచ్ స్టిక్ ఎందుకు అంటే మనకి ఈ అగ్గిపుల్లలన్నీ కూడా మనకి ఓక్ ట్రీ నుంచి వస్తాయి. సో ఈ ఓక్ ట్రీ నుంచి తయారు చేసినటువంటి ఎండినటువంటి ఈ కొమ్మల నుంచి బార్క్ నుంచి తయారు చేస్తారు. కాబట్టి ఇక్కడ మన అగ్గిపుల్లను మనం పరిశీలించినట్లయితే రాబర్ట్ హుక్ అబ్జర్వ్ చేసినటువంటి ఎంటీ హనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్స్ మనకు కూడా ఇక్కడ కనిపిస్తాయి. సో దానికోసం ఏం చేయాలి? ఫస్ట్ టేక్ ఏ మ్యాచ్ స్టిక్, ఒక అగ్గిపుల్లను తీసుకుంటాం మనం ఫస్ట్. సో నెక్స్ట్ సాక్ ఇట్ ఇన్ ఏ వాటర్ ఇన్ హాఫ్ ఎన్ అవర్. ఓకే, ఒక అగ్గిపుల్లను తీసుకొని దీన్ని ఒక బౌల్లో ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టాలి. ఒక అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. నెక్స్ట్ కట్ థిన్ స్లైసెస్, పలుసగా ఉన్నటువంటి పొరలను కత్తిరించాలి. బాగా పలుసగా ఉన్నటువంటి పొరలను కత్తిరించిన వాటిలో అతి పలుచగా ఉన్నటువంటి దాన్ని ఏం చేయాలి? కీప్ ఆన్ ఏ స్లైడ్ పైన ఉంచాలి. ఆ కత్తిరించినటువంటి వాటిలో పలుసగా ఉన్నటువంటి ఆ పొర ఏదైతే ఉందో ఆ స్లైడ్ని మనం ఆ పలుసగా ఉన్నటువంటి స్లైస్ని స్లైడ్ మీద ఉంచాలి. నెక్స్ట్ యాడ్ 1 drop ఆఫ్ వాటర్ అండ్ కవర్ విత్ కవర్ స్లిప్. నెక్స్ట్ ఆ స్లైడ్ మీద పెట్టిన తర్వాత ఒక చుక్క నీటిని వేయాలి. అదేవిధంగా కవర్ స్లిప్తో దాన్ని కప్పేయాలి. నెక్స్ట్ అబ్జర్వ్ అండర్ ద మైక్రోస్కోప్, సూక్ష్మదర్శిని లేదా మైక్రోస్కోప్ కింద మనం పరిశీలించాలి. ఓకే, సో ఈ విధంగా పరిశీలిస్తే మనకి ద కార్క్ సెల్స్, మ్యాచ్ స్టిక్ సెల్స్ ఆర్ డెడ్ సెల్స్. సో ఇక్కడ మనకి రెండింటికి కూడా కామన్గా ఉన్నటువంటి ఫీచర్ ఏంటి అంటే మనకి
ఓక్ చెట్టులో ఉన్నటువంటి బెరడును అబ్జర్వ్ చేస్తే ఈ బార్క్ సెల్స్ కానివ్వండి, లేకపోతే ఈ మ్యాచ్ స్టిక్ సెల్స్ కానీ రెండు కూడా మనకి డెడ్ సెల్స్ అనే విషయం మనకు తెలుస్తుంది. అంటే వీటికి రెండు కూడా నిర్జీవ కణాలు. సో వీటికి ఈ కణాలకు ఎలాంటి ప్రాణం అనేది లేదు. ఓకే, సో చూడండి ఎట్లా మనం అబ్జర్వ్ చేసాము. ఒక మ్యాచ్ స్టిక్ని తీసుకున్నాం. సో దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ నీటిలో నానబెట్టాము. నెక్స్ట్ పల్సగా ఉన్నటువంటి పొరలను కత్తిరించి, ఆ కత్తిరించిన వాటిలో బాగా పల్సగా ఉన్నటువంటి ఆ స్లైస్ ఏదైతే ఉందో దాన్ని స్లైడ్ మీద పెట్టి ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఈ కవర్ సిప్ను కప్పేసి మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసాం. ఓకే, సో ఇట్లా మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తే మనకి సెల్స్ అనేవి మనకి కూడా ఇట్లా ఎంప్టీ హనీ కాంబ్లో ఉన్నటువంటి ఎంటీ బాక్స్ లైక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో సో అలాంటివి మనకు కూడా ఇక్కడ ఈ మ్యాచ్ స్టిక్ అగ్గి పుల్లలో ఉన్నటువంటి కణాల్లో మనం చూసాం. సో కాబట్టి ఇవి రెండింటికి ఉన్నటువంటి సిమిలారిటీ ఏంటంటే రాబర్ట్ హుక్ అబ్జర్వ్ చేసినటువంటి కార్క్ సెల్స్, మనం అబ్జర్వ్ చేసినటువంటి మ్యాచ్ స్టిక్లో ఉన్నటువంటి సెల్స్ రెండు కూడా డెడ్ సెల్స్ అని తెలిసింది. అంటే వీటికి ప్రాణం లేదు, నిర్జీవ కణాలు అనే విషయం తెలిసింది మనకి. నెక్స్ట్ అబ్జర్వేషన్ ఆఫ్ లివింగ్ సెల్స్. ఇప్పటి వరకు మనం నిర్జీవమైనటువంటి కణాలు అంటే డెడ్ సెల్స్ని మాత్రం అబ్జర్వ్ చేసినాం. ఇప్పుడు మనం అబ్జర్వేషన్ ఆఫ్ లివింగ్ సెల్స్, మరి ప్రాణం ఉన్నటువంటి సెల్స్ని మనం ఎట్లా అబ్జర్వ్ చేయాలి, సజీవ కణాలని మనం మైక్రోస్కోప్లో ఎట్లా అబ్జర్వ్ చేయాలి అనే విషయాన్ని ఇక్కడ చూద్దాం మనం. ఓకే, చూడండి ఫస్ట్ దీనికోసం మనం ఆనియన్ పీల్, ఉల్లి పొరలో ఉన్నటువంటి కణాలను మనం అబ్జర్వ్ చేస్తాం. అదేవిధంగా చీక్ సెల్స్ అంటే మన నోటిలో ఉన్నటువంటి బుగ్గ కణాలను మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఇవి రెండు కూడా లివింగే. సో ఇంతకుముందు మనకి ఆ ఓక్ చెట్లో ఉన్నటువంటి కార్క్ ఏదైతే ఉందో ఆ సెల్స్ అనేవి డెడ్ సెల్స్ అని చెప్పాం. నెక్స్ట్ మ్యాచ్ స్టిక్లో ఉన్నటువంటి సెల్స్ కూడా డెడ్ సెల్స్ అని చెప్పాం. కానీ ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే లివింగ్ సెల్స్ అంటే ప్రాణం ఉన్నటువంటి కణాలు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. సో దానికోసం మనం ఏమేమి తీసుకున్నాం, ఒక ప్లాంట్ సెల్, ఒక యానిమల్ సెల్ ఇది. ఓకే, ఇక్కడ ఆనియన్ పీల్ అంటే ఉల్లి పొరలో ఉన్నటువంటి సెల్స్ని అబ్జర్వ్ చేస్తున్నాం. అదేవిధంగా చీక్ సెల్స్, బుగ్గలో ఉన్నటువంటి సెల్స్ని కణాలని కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఇవి రెండు కూడా లివింగ్ సెల్స్. సో ఇవి ఎట్లా అబ్జర్వేషన్ చేయాలో చూద్దాం. ముందుగా అబ్జర్వేషన్ ఆఫ్ ఆనియన్ పీల్ సెల్స్, ఉల్లి పొరలో ఉన్నటువంటి కణాలని మనం పరిశీలిస్తున్నాం. సో ఇదే విధంగా దీంతోపాటు న్యూక్లియస్ని కూడా, కేంద్రకాన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకే, అంటే ఏంటి, ఇక్కడ మనకి ఉల్లి పొరలో ఉన్నటువంటి కణాలు అబ్జర్వేషన్ ఆఫ్ ఆనియన్ పీల్ సెల్స్ని అబ్జర్వేషన్ చేసేటప్పుడు అట్ ద సేమ్ టైం మనం న్యూక్లియస్ని కూడా అబ్జర్వేషన్ చేయొచ్చు. సో ఈ రెండింటికి కూడా ఒకటే ప్రొసీజర్. ఆనియన్ పీల్ సెల్స్ అబ్జర్వేషన్ చేయడానికి, ఆనియన్ పీల్ సెల్స్లో ఉన్నటువంటి న్యూక్లియస్ని అబ్జర్వ్ చేయడానికి రెండింటికి కూడా ప్రొసీజర్ అనేది దాదాపు ఒకే రకంగా ఉంటుంది. అదేంటో చూద్దాం. సో ఫస్ట్ పీల్ ఆనియన్ని పొట్టు తీసుకోవాలి. ఉల్లిపాయని తీసుకొని ఒక పెద్ద సైజులో ఉన్నటువంటి ఉల్లిగడ్డను తీసుకొని దాన్ని పొట్టు తీసేసి నెక్స్ట్ కట్ స్మాల్ పోర్షన్, దాంట్లోంచి ఒక చిన్న ముక్కను మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, బ్రేక్ దిస్ పోర్షన్ ఇంటూ 2 parts. సో వీటిని మనం 2 చేతులతో పట్టుకొని 2 వేళ్లతో పట్టుకొని దీని మధ్యలోకి ఇట్లా బ్రేక్ చేయాలి. ఓకే, బ్రేక్ చేస్తే 2గా విరగదీయాలి. సో ఇట్లా 2గా విరగదీస్తే మనకి సపరేట్ ట్రాన్స్ల్యూసెంట్ మెంబ్రేన్. సో 2గా విరగదీసిన తర్వాత ఇవి రెండింటి నుంచి ఒక పల్సగా ఉన్నటువంటి పొర అనేది వేరవుతుంది ఈ రెండింటి నుంచి. సో ఈ పల్సగా ఉన్నటువంటి పొరను మనం సపరేట్ చేసి దీన్ని ఏం చేయాలి, కీప్ ఆన్ ఏ స్లైడ్ మీద ఉంచాలి. సో ఈ విధంగా స్లైడ్ మీద ఉంచిన తర్వాత ఏం చేయాలి, యాడ్ 2-3 drops ఆఫ్ వాటర్, ఒక 2-3 చుక్కల వాటర్ని యాడ్ చేసి నెక్స్ట్ కవర్ విత్ కవర్ స్లిప్ తోటి కప్పాలి. నీటి చుక్కను వేసి కవర్ స్లిప్ తోటి కప్పాలి. కప్పి ఏం చేయాలి, అబ్జర్వ్ ద స్లైడ్ అండర్ ద మైక్రోస్కోప్లో స్లైడ్ని మనం చూడాలి. సో మనం స్లైడ్ని మైక్రోస్కోప్లో చూస్తే మనకి ఇట్లా సెల్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే రెక్టాంగిల్ షేప్లో, దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి సెల్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా లివింగ్ సెల్సే. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. ముందుగా ఏం చేయాలి, ముందుగా ఒక ఆనియన్ తీసుకొని పీల్ ద ఆనియన్ పొట్టు తీయాలి. తర్వాత కట్ స్మాల్ పోర్షన్, సో దాంట్లోంచి ఒక చిన్న ముక్కను తీసుకోవాలి. నెక్స్ట్ బ్రేక్ దిస్ పోర్షన్ ఇంటూ 2 parts, దీని మధ్యలోకి 2గా విరగదీయాలి. నెక్స్ట్ సపరేట్ ద ట్రాన్స్ల్యూసెంట్ మెంబ్రేన్, ఇట్లా విరగదీసిన తర్వాత వీటి నుంచి ఒక పల్సని పొర వస్తుంది. సో వచ్చినటువంటి పొరని మనం సపరేట్ చేయాలి. సపరేట్ ద ట్రాన్స్ల్యూసెంట్ మెంబ్రేన్. నెక్స్ట్ ఏం చేయాలి, కీప్ ఆన్ స్లైడ్, ఈ సపరేట్ చేసినటువంటి మెంబ్రేన్ ఏదైతే ఉందో సో దాన్ని స్లైడ్ మీద పెట్టాలి. పెట్టేసి ఏం చేయాలి, యాడ్ 2 drops ఆఫ్ వాటర్
ఒక 2-3 చుక్కలు వాటర్ని యాడ్ చేసి కవర్ విత్ కవర్ స్లిప్ తోటి కప్పేయాలి. నెక్స్ట్ మనం దీని స్లైడ్ని అబ్జర్వ్ అండర్ ద మైక్రోస్కోప్, స్లైడ్ని మైక్రోస్కోప్లో మనం అబ్జర్వేషన్ చేయాలి. సో చూస్తే మనకి సెల్స్ అన్నీ కూడా ఇట్లా రెక్టాంగిల్ షేప్లో ఉన్నటువంటి సెల్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇవి ఆనియన్ పీల్ సెల్స్ని అబ్జర్వేషన్ చేస్తున్నాం. సో అబ్జర్వేషన్ ఆఫ్ ఆనియన్ పీల్ సెల్స్. సో ఓకే, సో ఇప్పుడు న్యూక్లియస్, ఆనియన్ పీల్ సెల్స్లో న్యూక్లియస్ని అబ్జర్వ్ చేయాలంటే ఇదే ప్రొసీజర్. ఓకే, we follow the same procedure for observation of nucleus. ఓకే, న్యూక్లియస్ని కేంద్రకాన్ని పరిశీలించేటప్పుడు మనం చేయాల్సినటువంటి ప్రొసీజర్ కూడా సేమ్ ఆనియన్ పీల్ సెల్స్ని మనం ఎట్లయితే అబ్జర్వేషన్ చేసామో సో ఈ ప్రొసీజర్ మొత్తం సేమ్ ఉంటుంది. సో చూడండి, సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. కానీ మనం ఏం చేయాలి అనేది చూద్దాం. సో దీంట్లో కూడా మనం ఏం చేయాలి, న్యూక్లియస్ని అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ ఆనియన్ పీల్ని రిమూవ్ చేయాలి. నెక్స్ట్ చిన్న పోర్షన్గా, స్మాల్ పోర్షన్గా కట్ చేయాలి. సో నెక్స్ట్ దీన్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి ట్రాన్స్ల్యూసెంట్ మెంబ్రెయిన్ని సపరేట్ చేయాలి. పల్సన్ పొరను వేరు చేస్తున్నాం. వేరు చేసి దీన్ని ఏం చేస్తున్నాం, కీప్ ఆన్ స్లైడ్ మీద పెడుతున్నాం. ఓకే, స్లైడ్ మీద పెట్టిన తర్వాత నెక్స్ట్ 6th పాయింట్ దగ్గర ఏం చేస్తున్నాం, స్లైడ్ మీద పెట్టిన తర్వాత యాడ్ 1 or 2 drops ఆఫ్ సాఫ్రనిన్ ఆర్ మిథైలిన్ బ్లూ, సాఫ్రన్ లేదా మిథైలిన్ బ్లూ అనేటటువంటి రీఏజెంట్స్ని యాడ్ చేయాలి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఆనియన్ పీల్ సెల్స్లో న్యూక్లియస్ని అబ్జర్వేషన్ చేసేటప్పుడు మనం ఏ రియేజెంట్స్ని యాడ్ చేయాలి, సాఫ్రనిన్ ఆర్ మిథైలిన్ బ్లూ. సో ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇది బ్లూ కలర్లో ఉంటుంది, ఇది రెడ్ కలర్లో ఉంటుంది. ఓకే, సో ఈ 2 రియేజెంట్స్ లేదా 2 కలర్లో ఏదైనా ఒక కలర్ని యాడ్ చేసి నెక్స్ట్ మళ్ళీ పైన కవర్ స్లిప్ని కప్పేసి ఎక్స్ట్రా ఉన్నటువంటి వాటర్ని జాగ్రత్తగా డ్రాపర్తో క్లీన్ చేసి మైక్రోస్కోప్లో చూడాలి. సో అప్పుడు ఇక్కడ మనకి ఆనియన్ పీల్ సెల్స్తో పాటు న్యూక్లియస్ కూడా కనిపిస్తుంది. చూడండి, ఇట్లా డార్క్ కలర్లో ఒక డాట్ లాగా కనిపిస్తుంది. సో ఇది న్యూక్లియస్, ఇది కేంద్రకం. ఓకే, సో చూడండి, ఇక్కడ ఆనియన్ పీల్ సెల్స్ని అబ్జర్వేషన్ చేయడానికి దాంట్లో ఉన్నటువంటి న్యూక్లియస్ని అబ్జర్వేషన్ చేయడానికి ఉండేటటువంటి వేరియేషన్ ఏంటంటే 2 కూడా సేమ్. అయితే మనం ఇక్కడ యాడ్ చేసేటటువంటి సాఫ్రనిన్ ఆర్ మిథైలిన్ బ్లూ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి 2 యాడ్ చేస్తేనే న్యూక్లియస్ కనిపిస్తుంది. అర్థమవుతుంది కదా. సో సాఫ్రనిన్ కానీ మిథైలిన్ బ్లూ కానీ యాడ్ చేస్తేనే ఈ సెల్స్లో ఉన్నటువంటి న్యూక్లియస్ని మనం చూడగలుగుతాం. లేకపోతే ఓన్లీ ఈ సెల్స్ మాత్రమే కనిపిస్తాయి, న్యూక్లియస్ అనేది కనిపించదు. ఓకే, ఈ ప్రొసీజర్లో చేస్తే మనకి వీ అబ్జర్వ్ ఓన్లీ ఆనియన్ పీల్ సెల్స్ మాత్రమే చూస్తాం. ఓకే, దీంతోపాటు ఈ 5 పాయింట్స్ చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ 6th పాయింట్లో వీ యాడ్ 1 or 2 drops ఆఫ్ సాఫ్రనిన్ ఆర్ మిథైలిన్ బ్లూ, సాఫ్రనిన్ కానీ లేకపోతే మిథైలిన్ బ్లూని కానీ యాడ్ చేసినప్పుడు అప్పుడు మనకి రెడ్ కలర్లో కానీ బ్లూ కలర్లో కానీ ఉన్నటువంటి ఒక స్పాట్ లాంటిది, ఒక చుక్క లాంటిది కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని న్యూక్లియస్ లేదా కేంద్రకం అంటారు. నెక్స్ట్ అబ్జర్వేషన్ ఆఫ్ హ్యూమన్ చీక్ సెల్స్. ఓకే, ఇప్పుడు మనం ఇంతకుముందు చూసినటువంటి ఆనియన్ పీల్ సెల్స్ అన్నీ కూడా మనకి ప్లాంట్ సెల్స్ అయితే ఇక్కడ అబ్జర్వేషన్ ఆఫ్ చీక్ సెల్స్, మానవ బొగ్గ కణాలని మనం పరిశీలిస్తున్నాం. ఓకే, ఇవి యానిమల్ సెల్స్, జంతు కణాలు. ఓకే, సో ఈ అబ్జర్వేషన్ ఆఫ్ హ్యూమన్ చీక్ సెల్స్, బొగ్గ కణాలు పరిశీలిస్తున్నాం. తర్వాత దాంతోపాటు మనం న్యూక్లియస్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. అబ్జర్వేషన్ ఆఫ్ న్యూక్లియస్ ఇన్ చీక్ సెల్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఓకే, హ్యూమన్ బీయింగ్స్లో ఉన్నటువంటి చీక్ సెల్స్లో ఉన్నటువంటి న్యూక్లియస్ని కూడా అబ్జర్వేషన్ చేస్తాం. ఓకే, చీక్ సెల్స్ని అబ్జర్వేషన్ చేయడానికి, ఆ చీక్ సెల్స్లో ఉన్నటువంటి న్యూక్లియస్ని అబ్జర్వేషన్ చేయడానికి రెండింటికి కూడా ప్రొసీజర్ సేమ్ ఉంటుంది. కానీ ఒక పాయింట్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది, అదేంటో చూద్దాం. సో దీనికి ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, స్క్రాప్ ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ చీక్, నోట్లో ఉన్నటువంటి బొగ్గ పొరని ఒక స్పూన్ తోటి నెమ్మదిగా గీకాలి. సో ఇట్లా గీకేటప్పుడు మనకి నిదానంగా గీకాలి, నోట్ లోపల ఎలాంటి డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా గీకాలి. తర్వాత స్పూన్ కూడా క్లీన్ చేసి యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ అట్లా కలెక్ట్ చేసినటువంటి స్క్రాప్ ఏదైతే ఉందో, కలెక్టెడ్ స్క్రాపింగ్ అండ్ కీప్ ఆన్ స్లైడ్. ఓకే, కలెక్ట్ చేసినటువంటి ఆ స్క్రాపింగ్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తున్నాం, కీప్ ఆన్ స్లైడ్ మీద ఉంచాలి. ఆ నోటిలో ఉన్నటువంటి బుగ్గ పొరలో మనం సపరేట్ చేసినటువంటి లేయర్ ఏదైతే ఉందో దాన్ని స్లైడ్ మీద ఉంచాలి. నెక్స్ట్ ఏం చేస్తాం, యాడ్ 1 drop ఆఫ్ వాటర్ అండ్ కవర్ విత్ కవర్ స్లిప్. ఒక చుక్కను వాటర్ని యాడ్ చేసి స్లైడ్ మీద పెట్టిన తర్వాత కవర్ స్లిప్ తోటి క్లోజ్ చేస్తున్నాం. నీటి చుక్కను వేసి కవర్ స్లిప్ తోటి కప్పేస్తున్నాం.
నెక్స్ట్ వాచ్ అండర్ ద మైక్రోస్కోప్. ఓకే, ఈ స్లైడ్ని మనం మైక్రోస్కోప్లో అబ్జర్వేషన్ చేస్తే మనకి వీ అబ్జర్వ్ ద చీక్ సెల్స్. మనకి అప్పుడు బొగ్గ కణాలు అనేవి మనకి కనిపిస్తాయి. సో ఈ విధంగా మనకి బొగ్గ కణాలు అనేవి కనిపిస్తాయి. ఇక్కడ న్యూక్లియస్ అనేది మనకు కనిపించదు, ఓన్లీ సెల్ మాత్రమే కనిపిస్తుంది, చీక్ సెల్స్. ఓకే, సో మళ్ళీ ఒకసారి చూడండి ప్రొసీజర్లో ఏం చేసాం మనం. ఒక స్పూన్ తీసుకొని దానికి బొగ్గ లోపల ఉన్నటువంటి ఆ లేయర్ని దాన్ని స్క్రాప్ చేస్తున్నాం. ఓకే, స్క్రాప్ చేసినటువంటి దాన్ని ఎక్కడ ఒక స్లైడ్ మీద ఉంచుతున్నాం. నెక్స్ట్ స్లైడ్ మీద ఉంచి 1 or 2 drops ఆఫ్ వాటర్ని యాడ్ చేసి కవర్ స్లిప్ తోటి కవర్ చేసి వాచ్ అండర్ ద మైక్రోస్కోప్లో అబ్జర్వేషన్ చేస్తున్నాం. ఓకే, అలా చేస్తే మనకి చీక్ సెల్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తుంటాయి. ఇర్రెగ్యులర్ షేప్లో ఉన్నటువంటి రౌండ్ ఇర్రెగ్యులర్ షేప్లో ఉన్నటువంటి చీక్ సెల్స్ కనిపిస్తాయి, కానీ దీంట్లో న్యూక్లియస్ మాత్రం కనిపించదు మనకి. ఓకే, మరి ఆ న్యూక్లియస్ కనిపించాలంటే మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఉంటుంది, కానీ ఎక్స్ట్రాగా మనకి ఒక పాయింట్ మాత్రం దీనికి యాడ్ చేయాలి. అదేంటో చూద్దాం. సో చూడండి, సేమ్ ఇదే ప్రొసీజర్ మనం ఫాలో అవుతున్నాం. ఓకే, సో దీంతో పాటు ఇక్కడ చూడండి, ఆ నోట్లో మనం కలెక్ట్ చేసినటువంటి స్క్రాపింగ్ ఏదైతే ఉందో ఆ పొర లేయరు దాన్ని స్లైడ్ మీద పెట్టిన తర్వాత నెక్స్ట్ we add 1 or 2 drops of saffronin or methylene blue. సో సేమ్ ఇంతకుముందు చీక్ సెల్స్ని ఇంతకుముందు ఆనియన్ పీల్ సెల్స్ని అబ్జర్వేషన్ చేసినప్పుడు మనం సేమ్ ఇదే యూజ్ చేసాం, సాఫ్రనిన్ ఆర్ మెథలిన్ బ్లూ కలర్ రియేజెంట్ యాడ్ చేసాం. సో అట్లాగే సేమ్ ఇక్కడ కూడా ఈ స్లైడ్ మీద పెట్టినటువంటి ఆ లేయర్ ఏదైతే ఉందో ఆ బొగ్గలో ఉన్నటువంటి చీక్ సెల్స్ లేయర్ ఏదైతే ఉందో దాని మీద కూడా సేమ్ మనం ఇక్కడ సాఫ్రనిన్ ఆర్ మెథలిన్ బ్లూని యాడ్ చేస్తున్నాం. ఓకే, యాడ్ చేసి కవర్ స్లిప్ తోటి క్లోజ్ చేసి ఎక్స్ట్రా ఉన్నటువంటి కలర్ని వాటర్ తోటి మనం శుభ్రంగా క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత ఆ స్లైడ్ని మైక్రోస్కోప్లో చూడాలి, వాచ్ అండర్ ద మైక్రోస్కోప్. ఓకే, సో అప్పుడు మనకి బ్లూ ఆర్ రెడ్ కలర్లో ఉన్నటువంటి ఒక స్పాట్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకే, బ్లూ కలర్లో కానీ లేకపోతే రెడ్ కలర్లో ఉన్నటువంటి స్పాట్, నీలం లేదా ఎరుపు రంగులో ఉన్న చుక్క కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ న్యూక్లియస్. దీన్ని కేంద్రకం అని పిలుస్తారు. ఓకే, ఇది కేంద్రకం. సో మీకు బిట్లో వాట్ ఈజ్ ద కలర్ రియేజెంట్ యూజ్డ్ ఫర్ అబ్జర్వేషన్ ఆఫ్ న్యూక్లియస్ ఇన్ చీక్ సెల్స్. చీక్ సెల్స్లో న్యూక్లియస్ని అబ్జర్వేషన్ చేయడానికి కావాల్సినటువంటి యూజ్ చేసేటటువంటి రియేజెంట్ ఏంటి అని అడుగుతారు. సో దట్ ఈజ్ సాఫ్రనిన్ ఆర్ మెథలిన్ బ్లూ. సాఫ్రనిన్ లేదా మెథలిన్ బ్లూ అనేటటువంటి కలర్ రియేజెంట్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. సో చూడండి, ఇక్కడ ఆనియన్ పీల్ సెల్స్, ఉల్లి పొరలో ఉన్నటువంటి కణాలు, అదేవిధంగా చీక్ సెల్స్, బుగ్గ కణాలు, మనం అక్కడ రెండింటికి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటో చూద్దాం.